అనంతపురం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఆదరణ చిట్ ఫండ్ వ్యవహారంపై సంస్థ చైర్మన్ రామకృష్ణ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంతో జనసేన పార్టీకి గాని ఆ పార్టీ నాయకులకు గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, పాలసీ మార్పుల వల్లే చిట్ ఫండ్ చెల్లింపులు ఆలస్యమయ్యాయని, అంతేకాని ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం తమకు లేదని వివరించారు. కోర్టు పరిధిలో 820 మంది బాధితులకు సుమారు 18 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని అంగీకరించిన ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. నా పేరు రామకృష్ణ. నేను ఆదరణ గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్. మేము ఇవ్వాల్సిన ఎవరికైతే ఉన్నారో అనంతపూర్లో ఈ చిట్టు మెంబర్లు కానీ, సొసైటీ మెంబర్లు కానీ, ప్రామిసరీ నోట్ హోల్డర్స్ కానీ మేము ఇవ్వాల్సిన 820 మందికి గాను మేము ఇవ్వాల్సిన ప్రాపర్టీ దానికంటే ఇవ్వాల్సిన డబ్బు కంటే కూడా ప్రాపర్టీ ఎక్కువ ఉన్నది. దీంట్లో దాదాపుగా 820 మంది కానీ కేవలం 311 మాత్రమే 2 టౌన్ 1 టౌన్ కేసుల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజుకి ఒక ఆయన మధ్యవర్తి ఒక థర్డ్ పార్టీ ముందుకు వచ్చి ఎవరైతే కేసులు పెట్టినారో సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 కోట్ల వరకు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున మెయిన్ ఒక కేసులో మెయిన్ వ్యక్తినే ఈరోజు రిజిస్టర్ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా ఇంకా 3-4 కోట్ల రూపాయలు దీంట్లో మనం సాక్షులందరికీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మిగతా డబ్బుకు కూడా మేము నిన్నటి రోజున జడ్జి గారికి మా లాయర్ ద్వారా ఒక మెమో ఇచ్చింది. ఏంటంటే మాకున్న ప్రాపర్టీని డివైడ్ చేసి 3 రకాలుగా డివైడ్ చేసి ఒక సెక్యూరిటీ రూపంలో మేము ఇవ్వాల్సిన ఈ 311 మందికి రిజిస్టర్ చేసుకున్న ఫోన్ ఇవ్వాల్సిన ఓన్లీ 20 కోట్ల లోపలే ఉంటుంది. దానికి గాను ఒక పార్ట్ 1 మేము 3 రకాలుగా ఇచ్చిన ప్రాపర్టీలో మొదటి భాగంలో 25 ఎకరాలు కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వర్త్ 25 కోట్లది సూటిగా పెట్టుకొని, తర్వాత రెండో భాగంలో లేఅవుట్ వేసి అక్కడ మనం 3 లక్షలు అమ్మిన లేఅవుట్ పక్కలో ఇంకో లేఅవుట్ వేసి 25 ఎకరాలు అక్కడ వచ్చే 1600 సెంటర్లో సెంటు తగ్గించి గురుప్రసాద్ గారు, పీపీ గారు మాట్లాడుకున్న రేటు వీళ్ళందరి అంగీకారం ప్రకారము 3 లక్షలు అమ్మిన చోట 1.75 ప్రకారమే తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. లేదంటే అక్కడ మేము క్యాష్ వచ్చే వాళ్ళకి అమ్మి మీకు 6 నెలల టైంలో లేదా 9 నెలల టైంలో ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది.